మీరు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు నేషనల్ లెవెల్లో. అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఇద్దరు సభ్యులు కూడా మంత్రులుగా ఉన్నారు. అలాగనే బీజేపీ వాళ్ళు ఆంధ్ర గవర్నమెంట్లో 2 మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు బీజేపీ మీతో దూరంగా ఉంటున్నది? దగ్గరే అవకాశం ఉందా, లేదంటే విడివిడిగానే పోటీ చేస్తారా? అసలు కనీసం ఆ డిస్టెన్స్ని తగ్గించుకోవాలనే ప్రయత్నాలు మీ పార్టీ పరంగా ఏమన్నా జరుగుతున్నాయి? అసలు అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనేక రకమైన స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి నిర్ణయం తీసుకోవాల్సింది అక్కడ అమిత్ షా, మోడీ గారు, ఇక్కడ మా చంద్రబాబు గారు. ఈరోజు హైదరాబాదులో 5 శాసనసభ్యులు బీజేపీకి ఉన్నారు అని అంటే దానికి కారణం ఎవరో వాళ్ళు ఊహించుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మేము బీజేపీకి ఇచ్చి వాళ్ళని శాసనసభకో పార్లమెంటుకో పంపించే అవకాశం మేము ఇచ్చినాం తప్ప వాళ్ళ వల్ల మాకు జరిగిన ప్రయోజనం అంటే మీ వల్ల వాళ్ళు గెలిచారంటారా? 100% సిటీలో. లేకపోతే హైదరాబాద్లో గెలవడానికి అవకాశం ఎక్కడ ఉందండి? సిటీలో బీజేపీ స్ట్రాంగ్ కాదంటారా? ఒకప్పటి మాదిరిగా కాదు కదా. నరేంద్ర ఉన్నప్పుడు, బద్దమ్మారెడ్డి ఉన్నప్పుడు మాదిరిగా ఈరోజు బీజేపీ ఉందంటారా? ఉంటే శాసనసభ ఎమ్మెల్యేలు ఉన్నాక కూడా రామచంద్రారెడ్డి దగ్గర, లక్ష్మణ్ దగ్గర ఎందుకు గెలవలేదు బీజేపీ వాళ్ళు? ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళు గెలవలేదు కదా. వాళ్ళ నియోజకవర్గాల్లోనే వాళ్ళు గెలవాలి కదా కార్పొరేటర్స్గా. సో మీ బలం మీద వాళ్ళు గెలిచారు, కానీ మిమ్మల్ని వద్దంటున్నారు వాళ్ళు. వద్దని ఇప్పుడు అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఒకరోజు ఒక రకంగా అంటున్నారు, ఒకరోజు ఒక రకంగా అంటున్నారు. ఏది ఏమైనా నిర్ణయాలు రేపు జాతీయ స్థాయిలో జరుగుతాయి. అమిత్ షా, మోడీ గారు, ఇక్కడ మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. మాకు పొత్తు ఉన్నా ఒకటే, పొత్తు లేకపోయినా మీకు ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అంటారా? ఇబ్బంది ఏం లేదు. అయితే ఒకటైతే మీ సీనియర్ నేత మోత్పల్లి నరసింహులు గారికి గవర్నర్ పదవి రాకుండా అడ్డుకోవడంలో కూడా తెలంగాణ బీజేపీ నేతల హస్తం ఉంది అనేటువంటిది ఒక మాట వినపడుతుంది. అది నిజమేనా అంటారా? అంటే పార్టీలో ఏమైనా చర్చ వచ్చింది? నిజానికి మేము చేసిన త్యాగానికి తెలుగుదేశం పార్టీ పరంగా ఆంధ్రాలో రాజ్యసభ ఇచ్చినాం, ఎమ్మెల్సీలు ఇచ్చినాం, మంత్రులు ఇచ్చినాం, అనేక రకమైన పదవులు ఇవ్వడంతో పాటు ఇక్కడ 2014 ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ అభ్యర్థులను నిలబెడితే ఆ ఎన్నికల్ని మా భుజాల మీద వేసుకొని పోరాటం చేసినాం. దానికి రామచంద్రరావు గారిని, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారిని గెలిపించినాం. అదే రకంగా మెదక్లో పోటీ చేసినప్పుడు మా పార్టీ కేడర్ అంతా అక్కడ పోయి పనిచేసింది. వరంగల్లో పోటీ చేసినప్పుడు బీజేపీకి మేము సపోర్ట్ చేసినాం, మా పార్టీ కేడర్ పనిచేసింది. అదే క్రమంలో పార్టీ ఒప్పందంలో భాగంగా ఈరోజు వాళ్ళు అధికారం అనుభవిస్తున్నారంటే దాంట్లో మా షేర్ ఉంది కదా. 5 సంవత్సరాలకు గాను ఓట్లు వేసినాం. 5 సంవత్సరాలకు కానీ ఓట్లు వేసినప్పుడు వాళ్ళు గద్దెనెక్కినప్పుడు మా షేర్, ఇప్పుడు ఒక కంపెనీ పెడితే రూపాయో 2 రూపాయలు పెడితే ఏ రకంగా అయితే షేర్ ఉంటుందో అదే రకంగా 5 సంవత్సరాలకు గాను జరిగిన ఎన్నికలలో భాగస్వామ్య పార్టీగా మా వంతుగా మేము చేసినప్పుడు మా షేర్ మాకు ఇవ్వాలి కదా. మా షేర్కి ఇచ్చే దాంట్లో భాగంగా గవర్నర్ నియమనమని చెప్పేసి చంద్రబాబు గారు అడిగారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఒక దళితుడికి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇస్తామని చెప్పేసి నిన్న మొన్నటి వరకు చెప్పి ఇప్పుడు దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవ్వకపోతే దాని ప్రతిఫలం ఏంటి అనేది రేపు భవిష్యత్తులో అనుభవించక తప్పదు. అంటే వచ్చే అవకాశం ఉందంటారా మోత్పల్లి నరసింహులు గారికి? ఇంకా అంటే ఇప్పుడు కొట్టేయడానికి కూడా లేదు కదా. వాళ్ళ కారణాలు అనేక చూపిస్తూ ఉన్నారు, ఇంకో రకంగా అని చెప్పేసి. ఏదేమైనా కూడా మీ పార్టీని బాగా డిసప్పాయింట్ చేసినట్టుంది. నిన్న మొన్నటి పోలవరం ఇష్యూ కానివ్వండి, ఇతరత్ర మామూలుగా నియామకం చేసే వాటిలో కానివ్వండి, ఇంతవరకు ప్రోత్సాహకరంగా కానీ మా మిత్రత్వ పరంగా ఏదైతే చేయాలో మిత్రధర్మాన్ని పాటించట్లేదు బీజేపీ. ఆ విషయంలో వాళ్ళు మాకు కొంత అన్యాయం చేసినట్టే. సో ఇది 2019 ఎన్నికల నాటికి ఎటైనా దారి తీర్చట్టారా? దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. ఇక్కడైతే తెలంగాణలో ఆల్మోస్ట్ వాళ్ళు వద్దనే చెప్పేశారు కదా. ఆ మధ్యకాలంలో సర్వే చేసినప్పుడు కూడా ఆంధ్రాలో బీజేపీ లేకపోతేనే ఎక్కువ సీట్లు వస్తాయి, బీజేపీ ఉంటే కొన్ని సీట్లు తక్కువ అవుతాయి అని చెప్పేసి సర్వేలు కూడా వచ్చినాయి కదా. ఓకే, బీజేపీ వల్ల మాకు నష్టమే తప్ప లాభం లేదు. కాకపోతే కేంద్రం దృష్టిలో రేపు అప్పుల రాష్ట్రం ఆంధ్ర, కొత్తగా విభజింపబడ్డ ఆంధ్రప్రదేశ్కి కొంత ఉపయోగపడాలనే ఆలోచనతో కేంద్రం సహకారం ఉంటే బాగుంటుందనే అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని భాగస్వామ్య పార్టీగా జాయిన్ అయ్యారు, మిత్రధర్మాన్ని పాటించారు. కానీ వాళ్ళు దాన్ని వేరే విధంగా భావిస్తూ ఉన్నారు, అలుసుగా తీసుకుంటూ ఉన్నారు. దాని పరిణామాలు రేపటి భవిష్యత్తులో ప్రజలే నిర్ణయిస్తారు.